వారం రోజుల దాకా స్నానం అంటే ఏంటో తెలియదు. అసలు విదేశాల్లోకి వెళ్తే మీరు అమెరికన్ అట్లాంటి కంట్రీస్లో రోజు స్నానం చేస్తావా చేయరు. భారతదేశానికి విదేశాలకి తేడా ఏంటంటే భారతీయులు లో శుభ్రతని శరీర శుభ్రతని ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, బయట శుభ్రత ఉంచేవాళ్ళు కాదు. వాళ్ళు బయట శుభ్రత జాగ్రత్తగా ఉంచుకుంటారు, లో శుభ్రత అనేది వాళ్ళకు ఉండదు. ఈ రెండిట్లో ఏది ఫస్ట్ ఇంపార్టెంట్? ఫస్ట్ నిన్ను నువ్వు ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కిందని నిన్ను నువ్వు శుభ్రంగా ఉంచుకోవడం తెలియదు. ఊరికనే సెంట్లు కొట్టుకొని 2 శానిటైజర్లు రాసుకొని రోడ్ల మీద తిరుగుతావు. నువ్వు సంస్కృతి గొప్పది అంటున్నావు, ఆ సంస్కృతి గొప్పదని మన వాళ్ళు ఆచరిస్తున్నారు. ఇవాళ టిష్యూ పేపర్లు వద్దురా నాయన, 4 నీళ్లు వాడుకొని శుభ్రం చేసుకోండి, పదార్థాలన్నీ కూడా మీకు మూలాలు అవసరమైనవన్నీ అని గొప్పగా ఇవాళ చెప్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాం ఆలోచించండి. ఈ వెస్టర్నైజేషన్ గొప్పది అనే భావనలోకి వెళ్ళిపోయి జనాలందరూ కూడా అదే ఏదో చాలా విశేషమైంది అనే ప్రక్రియలోకి వెళ్ళి ఎకనామిక్స్లో దెబ్బతింటున్నారు. అంటే వాడు ఒక మనిషి బతకాలి అంటే ఇన్ని వేలు ఉంటే తప్ప వాడు బతకలేడు అన్న స్థితి వెస్టర్నైజ్డ్ సివిలైజేషన్స్లో ఉంటుంది. కానీ ఏ డబ్బు లేకపోయినా నీకు అంత అన్నం దొరికితే చాలు, నీకున్న 2 జతల బట్టలతోటి కూడా నువ్వు ఆనందంగా బతకచ్చు. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో తేలుతోందిగా. సనాతన వైదిక ధర్మం నేర్పించింది. అందుకనే వరల్డ్ మొత్తం లాకౌట్ చేసిన వరల్డ్లో ఎవరు బతకలేకపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ చేయాలంటే అమెరికా లాంటి కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి. ఇండియాలో ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో నెల రోజులకు సంవత్సరానికి అవసరమైన పచ్చళ్ళు పెట్టుకొని ఉంటాము, అన్ని బియ్యము అనేది మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి మోడీ గారు ఓవర్ నైట్ లాక్డౌన్ అన్నా కూడా ఇండియన్స్ బతికి ఇంట్లోంచి బయటికి రావట్లా, అలవాటు పడిపోయారు. మరి ఇది ఎక్కడ వరల్డ్ కంట్రీస్లో కుదురుతుందా? అసాధ్యం. అదే చైనాకి వెళ్తే ఒక్క వుహాన్ సిటీకి వాళ్ళు మొత్తం లాక్డౌన్ చేసి తాళాలు రాత్రిపూట సాయంత్రం 2 గంటలు తాళం తీసి ఒక్కడిని ఇంట్లో నుంచి బయటకు పోనిచ్చి సామాను కొనుక్కోగానే వాడిని పెట్టి మళ్ళీ తాళాలు వేసేవాళ్ళు. భారతదేశంలో ఆ స్థితి లేదే, సెల్ఫ్ లాక్డౌన్ చేస్తున్నారు. కారణం ఏంటి? సెల్ఫ్ క్వారంటైన్. అంటే ఇది కూడా మన ఆచారమే. పూర్వము ఎవరైనా పోయారనుకోండి, సెల్ఫ్ క్వారంటైన్ 12 రోజుల దాకా నువ్వు ఎవరిని ముట్టుకోకూడదు, 15 రోజుల దాకా ఎవరిని ముట్టుకోకూడదు, 10 రోజుల దాకా ఈ జీన్ తోటి ఉన్నటువంటి ఈ వంశస్థులు వేరే ఎవరిని ముట్టుకోకూడదు. సొసైటీ వాళ్ళని ముట్టుకుండేది కాదు, వాళ్ళు సొసైటీని ముట్టుకునేవాళ్ళు కాదు, శుభకార్యాలకు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఏంటి దాని అర్థము? అంటే ఒక శవం దగ్గరికి వెళ్ళొస్తే వెంటనే స్నానం చేయాలి. ఎవడు చెప్పాడు ఈ మాట? శవం దగ్గరికి వెళ్తే మీరు అడగండి సైంటిస్టులని. అప్పటిదాకా జీవించి ఉన్నప్పుడు సెల్స్ కంటే కూడా బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్ చచ్చిపోయిన తర్వాత ఎక్కువ అవుతాయి. అందుకని తొందరగా శవం కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది వేగంగా. అంటే దాని లోపల మల్టిప్లికేషన్స్ తోటి మీకు ఇమీడియట్గా బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. మరి అట్లాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు నువ్వు అది తీసుకున్నావు అనుకో, అందరికీ అంటిస్తావు కదా. నీ జీన్ దానికి ఫర్, నువ్వు ఆ జెనెటిక్ థియరీలో పుట్టిన కొడుకున్నాడు, వాడు దానికి ఫర్ కాబట్టి వాడి మీద నుంచి వాడి సెల్లోకి వెళ్ళిన బ్యాక్టీరియా సెల్ఫ్ క్వారంటైన్ అయిపోవడానికి 12 రోజులు పడుతుంది. అందుకని అరే మీరు ఈ జీన్ తోటి ఉన్న వాళ్ళు ఎవరిని ముట్టుకోకండి రా అని సెల్ఫ్ క్వారంటైన్ చేసేవాళ్ళు. ఇవాళ మనం చెప్తున్న క్వారంటైన్ అనేది మన వైదిక ధర్మంలో మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది. కాబట్టే ఆ క్వారంటైన్ అనే పదాన్ని అక్కడ మోడీ గారు వాడితే మిగతా వాళ్ళు ఎవరి వల్ల కావట్లా. ఒక సనాతన హిందూ ధర్మంలో ఈ సంప్రదాయం ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాం. అందుకనే ఈ ధర్మం అంత గొప్పది. ప్రపంచమంతా ఇవాళ సమాధులు ఎక్కడ పెట్టాలా అని బాధపడుతున్నాయి. తగలబెట్టాలి అనే విషయాన్ని చెప్పింది ఎవరండి? వైదిక ధర్మమే కదా. ఖననము కాదయ్యా, దహనం చెయ్యండి అని చెప్పారు. ఖననం కొన్నిటిని మాత్రమే ఖననం చేయాలి, కొంతమందిని మాత్రమే, పసిపిల్లలు వాళ్ళని, మిగతా అంతా దహనమే అని మనకి పూర్వం నుంచి చెప్పబడింది. ఈ దహనమే ఇప్పుడు వుహాన్లో చేసిన, ఈ దహనమే ఇటలీలో చాలా చోట్ల చేసిన, అమెరికాలో చేసిన మీకు గుట్టల కింద వస్తున్నాయి. సేఫ్ ఏంటి అంటే దాన్ని భూమి లోపల పెడితే మళ్ళీ ఆ వైరస్ సెల్స్ని అనుకొని మళ్ళీ బయటకు వస్తుంది. సో ఆ వైరస్ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? అగ్ని సంస్కారం చేయాలి. అంటే మన అసలు ఎంత సుదూరంగా ఒక భారతీయ ఋషి హృదయం ఉందో చూడండి, ఎంత దూరం వాళ్ళు ఆలోచించారు. ఒక్కటి కాదండి మనకు చెప్పిన అంటూ ఎంగిలి మనకి రకరకాలైనటువంటి ఎక్కడెక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఉన్నాయో అక్కడక్కడ జనాన్ని దూరం పెట్టారు. ఒకే కుటుంబంలో ఉంటూ కుటుంబంలోనే మళ్ళీ దూరాలు ఉంచటం, ఎంతలో ఎంత దూరం ఉండాలి అనేటటువంటి వ్యవస్థ ఇట్లాంటిది ఉంది. ఇది కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇది అర్థమవుతుంది, లేకపోతే ఇది ఎప్పటికీ చాదస్తం అవుతుంది. ఆ చాదస్తము అనేటటువంటి భ్రమలోకి వెళ్ళి మనం అందరము కూడా ఈ స్థితికి వెళ్తున్నాం. ఆ రోజుల్లో జుట్టు విరబోసుకోవద్దు అన్నారు, జుట్టుని ముడేసుకో, లేకపోతే నీ లోపల నెగిటివ్ ఎనర్జీస్ ఆవహిస్తాయి. ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీస్? బొట్టు పెట్టుకోకపోతే నీ లోపలికి నెగిటివ్ ఎనర్జీస్ ఆవహిస్తాయి.
ఎంత అసలు ప్రతి దాంట్లో సైన్స్ ఉందండి. ఎంత సైన్స్ ఉందంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎర్రటి రంగులో బొట్టు పెట్టుకున్నారు, అది కస్తూరి తిలకం కావచ్చు, లేదు పసుపుతోటి నిమ్మకాయని కలిపి చేసేటటువంటిది కావచ్చు, మీరు ఇక్కడ ఈ మధ్యలో పెట్టుకున్నారు. ఏమవుతుంది, మీరు ఇవాళ వెళ్ళండి ఎక్కడైనా ఎర్రగడ్డకు కానీ ఎక్కడికైనా వెళ్ళి ఆసుపత్రిలో వాళ్ళు కరెంట్ షాక్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారండి షాక్ అంటే ఇక్కడ ఒక నరం ఉంటుందండి, అది కాంట్రాస్ట్ అయితే ఫిజికల్ అతని యొక్క మెంటల్ బిహేవియర్లో వేరియేషన్ వస్తుంది, అది ఎక్స్పాండ్ అయితే మళ్ళీ మెంటల్ బిహేవియర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ పెడతాం. మనం ఇక్కడ ఎర్ర రంగులో బొట్టు పెట్టినప్పుడు లైట్ని ఎక్కువ అబ్జార్బ్ చేసేది ఏదండి, ఏ రంగు, రెడ్. అందుకనే మనకి రాత్రిళ్ళు ఎక్కడైనా ఎమర్జెన్సీ డేంజర్ సిగ్నల్స్ చూపించాలంటే రెడ్ లైట్స్ పెడతారు విమానాలకి వాటన్నిటికి కూడా, బికాస్ రెడ్ కలర్ అబ్జార్బ్స్ లైట్ మోర్. ఎప్పుడైతే మీకు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణ శక్తిని రెడ్ కలర్ అబ్జార్బ్ చేస్తుందో ఆ లైట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి మారుతుంది. ఆ లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద మారి నీ లోపల ఉండేటటువంటి ఇడా, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు కలిసేటటువంటి ప్రదేశాన్ని ఎప్పుడూ సప్రెస్ అయి నిన్ను సైకియాట్రిక్ పేషెంట్ కింద తయారు చేయకుండా దాన్ని చక్కగా విస్తృతంగా లావుగా ఉంచి సైకియాట్రీ డిఫెక్ట్స్ లేకుండా చేస్తుంది. అందుకనే ఇవాళకి మన దేశంలో విదేశాల్లో మీరు పోల్చుకుంటే విదేశాల్లో 100కి 60% ఏది సోకాల్డ్ డెవలప్డ్ అమెరికన్ కంట్రీస్లో కూడా 60% ప్లస్ ఆర్ సైకియాట్రిక్ పేషెంట్స్. భారతదేశంలో మనం ఇవాళ ఆచరించకపోయినా మన పూర్వీకులు ఆచరించారు కాబట్టి ఆ జెనెటిక్ థియరీ మన లోపల ఉంది కాబట్టి ఇప్పటికి మనం ఈ రోజుకి సస్టైన్ అయ్యి అంత సైకియాట్రిక్ డిజార్డర్స్లో మనం లేము. సైకియాట్రిక్ డిజార్డర్స్ అనే వాటి నుంచి కొంచెం దూరంగా భారతీయ సమాజం ఉండేది, ఇప్పుడు పెరుగుతుంది. స్లోగా సైకియాట్రిక్ డాక్టర్స్ వాళ్ళ యొక్క పాత్ర పోషించాల్సి వస్తుంది. కుటుంబ వ్యవస్థలు పోయినాయి, అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎక్కడ చూసినా కూడా రకరకాలైనటువంటి స్వార్థ జీవనము అనేటటువంటిది వచ్చింది, సమిష్టి జీవనం పోయి ఇవన్నీ కూడా సైకియాట్రిక్ డిజార్డర్స్కి మూలమవుతాయి. పిల్లల్ని ఒక మంచి కుటుంబం లోపల కనుక మనం వేసి ఉంచితే, సనాతన వైదిక కుటుంబాల్లో కనుక వేసి ఉంచితే మామయ్య మాటలు, బాబాయ్ మాటలు, అత్తయ్య మాటలు, పిన్ని మాటలు, తండ్రి మాటలు, తాత మాటలు, బామ్మ మాటలు, అమ్మమ్మ మాటలు, తాతయ్య మాటలు, ఇట్లా రకరకాల వాళ్ళ మాటలన్నీ విని అన్ని సైకాలజీస్ని చిన్న వయసు నుంచి చదువుకుంటూ ఎదుగుతారు కాబట్టి వాళ్ళు మెచ్యూర్డ్గా ఉండేవాళ్ళు, తొందరగా దేనికి ప్రెషర్కి లోనయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు మీ ఇంట్లో అమ్మ, నాన్న, వీడు వాళ్ళు వెళ్తారు డే కేర్లో పడేస్తారు, వీడికి ఏం సైకాలజీస్ తెలుస్తాయి, వీడు మనా అని వాడికి ఎందుకు చెప్తారు ఎవరైనా ప్రేమ ఆపేక్షతోటి? చెప్పకపోయేటప్పటికి పిల్లవాడు ఏమైపోతాడంటే చిన్న వయసు నుంచే సైకియాట్రిక్ డిజార్డర్స్ తోటి పెరుగుతారు. ఇదే వెస్టర్నైజ్డ్ కల్చర్. ఈ ఫ్యామిలీలో ఉండే గొప్పతనాలు ఇవేవి తెలియక, మనుషులు కలిస్తేనే బతుకుతారనేది తెలియక ఈ స్థితికి వెళ్ళాము. ఇవాళ కరోనా నిజంగా కుటుంబ వ్యవస్థని కానివ్వండి, మన కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు కానివ్వండి, ఏవైనా అన్నీ చాలా మటుకు వెనకాల మళ్ళీ కనిపించేట్టుగా చేస్తోంది. అని గర్వంగా చెప్పుకునే స్టేజ్ తీసుకొస్తోంది. లేకపోతే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటమో కౌగిలిచ్చుకోవటమో కాకుండా మనం అందరం నమస్కారం చేసేటువంటి స్థితికి ఎందుకు వచ్చాం? మనమే కాదు, వివిధ దేశాధినేతలు, ట్రంప్తో రష్యాకి వెళ్తే రష్యా, బ్రెజిల్ వెళ్తే బ్రెజిల్, వాళ్ళందరూ దండాలు పెడుతున్నారు. ఏం నేర్పిస్తున్నారు అంటే మాకు ఇండియాకి వెళ్ళొచ్చాను, నాకు నమస్కారం పెట్టడం అలవాటైంది, అదే చేస్తా అంటున్నారు. ఆ స్థితికి ఎందుకు వచ్చింది అంటే వైదిక ఋషి ఎంత సుదూరం ఆలోచించి మనకు ఆచారాలు, కట్టుబాట్లు పెట్టాడో. దురదృష్టం ఏంటంటే అండి, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక చిన్న తప్పుడు పని చేశారు. ఆ తప్పుడు పని ఏమిటయ్యా అంటే, ఏ రోజైనా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి పూర్తిగా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే మన గ్రంథాలు, మనకు సంబంధించినటువంటి పుస్తకాలు, మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన అలవాట్లు, మనకి వీడు స్కిన్ బ్లాకే అయినప్పటికీ వీడు వైట్ వాడికి స్లేవ్గానే ఉండాలి అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టారు. అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టి వాళ్ళు మొత్తం ఇండియాలో ఆ సిస్టమ్ ఉండేట్టుగా దానికి అవసరమైన బీజాలన్నీ వేసి కులాల మధ్యలో కుమ్ములాటలు పెట్టి మనల్ని రకరకాలుగా విభజించి డివైడ్ అండ్ రూల్ పాలసీ వాళ్ళదని మనకు తెలుసుగా. వాళ్ళ పాలసీయే డివైడ్ అండ్ రూల్. వెస్టర్నైజ్డ్ వైపుకి వెళ్ళటము మళ్ళీ ఎక్కడికి పోదండి. ఎందుకంటే పునర్జన్మని నమ్మేటటువంటి వాళ్ళం మనం. మన ఋషులు, మన పెద్దలు, మన జ్ఞానులు అందరూ కూడా ఏదో రూపంలో మళ్ళీ ఈ భూమి మీదకి రావాల్సిందే. మళ్ళీ ఈ విద్యే ఏనాటికైనా శాశ్వతంగా ఉండి తీరుతుంది, దీంట్లో అనుమానం లేదు. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.